విశాఖ శోకం పెడుతోంది. ఆహ్లాదకరమైన సాగర తీరాన్ని శ్మశానపు నిశ్శబ్దం ఆవహించింది. పొట్టకూటి కోసం కర్మాగారానికి వెళ్లే ఆ బడుగు బతుకులు అవే కర్మాగారాల మసిగొట్టాలకు బలైపోతున్నాయి. ఫ్యాక్టరీకి పోకపోతే పొట్ట నిండదు, పోతే ప్రాణం ఉంటుందో పోతుందో తెలియదు. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో, ఏ వైపు నుంచి యమపాసం చుట్టేస్తుందో అర్థం కాదు. కన్ను మూసి తెరిచే లోపే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. వెరసి పరవాడ మరణ వాడ అవుతోంది. అచ్యుతాపురం హాహాకారాలకు నిలయంగా మారిపోయింది. తండ్రి కోల్పోయిన ఓ కూతురు, భర్తను కోల్పోయిన ఓ భార్య, ఇంటి పెద్దను కోల్పోయిన ఓ కుటుంబం. ఎవరు తీరుస్తారు వీళ్ల బాధను? ఎన్నేళ్లకు తీరుతుంది ఆ కంట తడి? ఎన్ని కోట్లిస్తే తిరిగి వస్తుంది వారి ప్రాణం? ప్రాణాలు పోతూనే ఉన్నాయి, పరిశ్రమలు చూస్తూనే ఉన్నాయి, పాలకులు మారుతూనే ఉన్నారు. కానీ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. పరవాడలోని ప్రతి అడుగు శ్రమజీవుల రక్తంతో తడిసిపోయింది. కార్మికుల శవాల మీదనే పరిశ్రమ పునాదులు పడుతున్నాయి. విశాఖ అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఫ్యాక్టరీ బయట మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఉదయమే ప్రేమతో టిఫిన్ బాక్స్ అందించి పలికిన వీడ్కోలే తమ వారికి చివరి మజిలీ అయిందని ఊహించుకుని గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు. ఇంటిని విడిచి పనికి వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీరు మున్నీరవుతున్నారు. విశాఖ పరిధిలోని పరవాడ జేఎన్ ఫార్మాసిటీలో 90 వరకు కంపెనీలుండగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్ పరిధిలో 208 పరిశ్రమలున్నాయి. అచ్యుతాపురంలో 2009లో సెజ్ ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే. ఉమ్మడి విశాఖలోని పరవాడ, అచ్యుతాపురం, సెజ్, నాన్ సెజ్లో కలిపి మొత్తం 208 కంపెనీలున్నాయి. అందులో 130 వరకు రెడ్ కేటగిరీకి చెందిన ప్రమాదకర పరిశ్రమలు. 1997 సెప్టెంబర్ 14న విశాఖలోని హెచ్పిసిఎల్ రీఫైనరీ పేలుడు ప్రమాదంలో 22 మంది మృత్యువాత పడ్డారు. విశాఖలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ప్రమాదం. ఫార్మా కెమికల్ పరిశ్రమల్లో రియాక్టర్ల వద్ద ఉష్ణోగ్రతలు, ప్రెషర్ గేజ్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. ఒత్తిడి ఎక్కువైనప్పుడు సెన్సార్ల ద్వారా అలారం మోగే వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి. రియాక్టర్పై రప్చర్ డిస్క్ ఉంటుంది. ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆ డిస్క్ ఊడిపోయి ఆవిరి బయటకు తన్ని ప్రాణ నష్టం తప్పుతుంది. ఇంత కీలకమైన చోట నిపుణులకు బాధ్యతలు అప్పగించాలి. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా వచ్చిన వారికి విధులు కేటాయిస్తున్నారని, ఇదే ప్రమాదాలకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. 2 నెలల క్రితం వసంత కెమికల్స్లో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. గతేడాది జూన్లో సాహితీ ఫార్మా రియాక్టర్లో సాల్వెంట్ నింపే క్రమంలో ప్రమాదం సంభవించి 7గురు మృతి చెందారు. తండ్రిని కోల్పోయిన ఓ కూతురు, భర్తను కోల్పోయిన ఓ భార్య, ఇంటి పెద్దను కోల్పోయిన ఓ కుటుంబం. ఎవరు తీరుస్తారు వీళ్ల బాధను? ఎన్నేళ్లకో ఆరుతుంది వారి కంటతడి? ఎన్ని కోట్లిస్తే తిరిగి వస్తుంది వారి ప్రాణం? ప్రాణాలు పోతూనే ఉన్నాయి, పరిశ్రమలు చూస్తూనే ఉన్నాయి, పాలకులు మారుతూనే ఉన్నారు. కానీ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. పరవాడలోని ప్రతి అడుగు శ్రమజీవుల రక్తంతో తడిసిపోయింది. కార్మికుల శవాల మీదనే పరిశ్రమల పునాదులు పడుతున్నాయి. విశాఖ అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఫ్యాక్టరీ బయట మృతుల కుటుంబ సభ్యుల రోదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఉదయమే ప్రేమతో టిఫిన్ బాక్స్ అందించి పలికిన వీడ్కోలే తమ వారికి చివరి మజిలీ అయిందని ఊహించుకుని గుండె లవిసేలా ఏడుస్తున్నారు. ఇంటిని విడిచి పనికి వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీరు మున్నీరవుతున్నారు.
అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారితో మాట్లాడి అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అన్ని కూడా మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు మనం కోరుతూ ఉన్నాము ఈ విధంగా మీ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఇన్క్వెస్ట్ అని. బట్ దే వాంట్ అన్ అష్యూరెన్స్ కూడా కాంపన్సేషన్ సంబంధించి కమ్యూనికేట్ చేయడం జరిగింది. బట్ దే స్పెసిఫిక్లీ ఇన్సిస్టెడ్ దట్ కలెక్టర్ షుడ్ కమ్ అండ్ టెల్. సో దాని మేరకు నేను కూడా రావడం జరిగింది. ₹1 చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్కి అందచేయడం జరుగుతుంది. ఐ నో ఇట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు. పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికల్ హాస్పిటల్. అక్కడ వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ 30 to 40% దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు. ఇది కాకుండా ఇంకా కొంతమంది అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు. కిమ్స్లో కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం వాళ్ళు కాంపన్సేషన్ గురించి అడిగి వాళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు. వాళ్ళకి వివరించడం జరిగింది. కాంపన్సేషన్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి దాదాపు 1 crore మనం ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుందని క్లారిఫై చేయడం జరిగింది. సో అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రొసీడ్ చేస్తామని ఒప్పుకున్నారు. ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్సెప్ట్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది బాడీస్ రిసీవ్ కూడా చేసుకున్నారు.